గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాలు కూడా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి రఘునాథపాలెం మండలంలోని పువ్వాడ అజయ్ కుమార్ నగర్ కూడా ఇటు రాజకీయ నాయకులు కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ నగర్లో ఎలాంటి సమస్యలు కొంతమంది మనతో పాటు ఉన్నారు నివాసులు, వాళ్ళు అడిగి చూద్దాం. చెప్పడం ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టిగా కూడా మాకు అభివృద్ధి చేశారు కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది చెప్తున్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చారు కానీ మాకు కరెంటు బిల్లు ఫ్రీ లేదు, గ్యాస్ ఫ్రీ అన్నారు. 1000 రూపాయలు ఏంది గ్యాస్ ఫ్రీ ఇవ్వట్లేదు. మళ్ళీ మహిళలకి అదే ఇంట్లో ఉన్న మహిళలకి 2500 అన్నారు, అవి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదో ఆడపిల్లకి అన్నారు, అది ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకైతే ఏది సపరేట్. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాంచి ఇప్పుడు 2 సంవత్సరాలకి కాలువలు ఇప్పుడు మొదలు పెట్టారు ఓట్లు ఉన్న కానుంచి. ఇంతకుముందు అయితే లైట్లు కాగా లేవు వీధిలో. మేమే బీఆర్ఎస్ వచ్చినప్పుడు అయితే లైట్లు ఉన్నాయి బాగా, ఇక అయ్యే పక్కాగా ఉండవు కదా, మధ్యలో రాలిపోయినాయి. ఇదంతా అడవి లాగుంది, చీకటిగా ఉంటుంది. ఆడోళ్ళు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు బాగా. ఏంటంటే భయం, ఎవరిని అడిగినా కూడా మా దగ్గర డబ్బులు ఉంటాయి. మరి మేమైతే కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఎవరు కూడా పెట్టలేదు. చెత్తబండి వచ్చినా మా బజారులు రావు. మరిగా మాజీ సర్పంచ్గా రవి గారు ఉన్నారు కాబట్టి రవి గారిని బతిలాడి 10 మంది ఆడవాళ్ళం పోయి బతిలాడి లైట్లు అన్నా అంటే తెచ్చి పెట్టారు లైట్లు. ఇప్పుడు చీకటైతే లేదు, మంచిగా వెలుగు చూపించిండు. మాకు పంపులు కేసీఆర్ గారే వేశారు, లైట్లు కేసీఆర్ గారు వేశారు, రోడ్లు కేసీఆర్ గారు వేశారు. పెద్ద అడవిది, మాకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ పార్టీ వచ్చినాకనైతే అన్ని ఇబ్బందులే పెడుతున్నాం మేము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది మీరు చెప్పండి, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? మేమైతే బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి నుంచున్నాం. మేము వార్డు నుంచున్నాము, 4వ వార్డు నాది. నేను ఇక్కడే నుంచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. చెత్తబండి అయినా మనకి రోడ్లకి రావట్లేదు, లైట్లు లేవు, చిన్న పిల్లలు ఉన్నారు, ఏది మనకి సౌకర్యాలు ఏం లేవు. అవి రావాలంటే ఒకరికి వెళ్ళి నుంచోవాలి. మాకు నమ్మకం కలిగిన వ్యక్తి వెళ్ళి మేము నుంచున్నాం. ఆయనకి వెళ్ళి నుంచుంటే ఆయన గెలిస్తే మాకు జరిగిద్ది, మంచి జరిగిద్ది, మాకు మంచి జరగాలి అని చెప్పి మేము ఇటు నుంచున్నామండి. అది ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఈ గ్రామంలో? గ్రామంలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేశారు కాలువలు, ఇంటి పట్టా లేదు, ఇంటి పన్ను లేదు, రోడ్లు మంచిగా లేవు, లైట్లు అయినా ప్రతి ఒక్కటి సమస్యనండి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. స్కూల్ అంటే ఈ సంవత్సరం పెట్టారు, గవర్నమెంట్ స్కూల్ మొన్నటిదాకా లేవు. ఎక్కడికో వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలి, శివాయిగూడెం పోవాలి, బల్లిపల్లి పోవాలి. స్కూల్ అయితే పెట్టారు, ఇప్పుడు కాలువలు వేస్తున్నారు. గ్రామంలో ఎవరు గెలుస్తున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుందని. ఎందుకని బీఆర్ఎస్ కింద ఓటేయాలి? ఎందుకు వేయాలంటే ఫస్ట్ అభివృద్ధి చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చేస్తారని భరోసా ఉంది మాకు. మాజీ సర్పంచ్ మళ్ళీ గెలిపించుకుంటే చేస్తారని. ఇక్కడ ఏంటంటే రౌడీ రాజకీయం బాగా చేస్తున్నారు. గెలవక ముందు ఇట్లా చేస్తే గెలిచిన తర్వాత మా ఊర్లో ఉన్న ప్రజలందరూ భయపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించాలంటే మాకు కొంచెం భయం. డెవలపింగ్ అనేది రవి గారు చేశారు, మళ్ళీ గెలిపిస్తే చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఆడపిల్లలమ్మ రోడ్డు నుంచి బయటికి రావాలన్నా భయం వేసేది. లైట్లు పెట్టించారు, ఈ మోకాల్లోతు వర్షాలు వస్తే నీళ్లు ఇట్లా కాలువలాగా పారాయి, అలాంటి వాటికి రోడ్లు వేపించారు. మా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మేము బీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం. ప్రభుత్వంలోనే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇచ్చింది ఏమీ లేదు. ఇదంతా మాది, మేము చేసుకున్నది. రోడ్లు మేము వేసుకున్నాం, లైట్లు మేము పెట్టుకున్నాం, ఈ ఏరియా అంతా బాగా చేసుకున్నాం. వాటర్ వస్తూ ఉంటే కాలువలు ఇంత లోతులో ఇదంతా అడవి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడవిని ఒక ఊరు చేసింది మా బీఆర్ఎస్. అది మేము అందుకే మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. పువ్వాడ అజయ్ కుమార్ నగర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మా వరకు మేము పువ్వాడ ఉదయనగర్లో మేము కోరుకునేది కాంపాటి రవిని గెలిపించాలనేది మా సంకల్పం. గెలిపిస్తామని కూడా మాకు నమ్మకం ఉంది పూర్తిగా ధీమాతో. గతంలో ఏమీ లేనటువంటి ఇది ఒక గ్రామం, కుగ్రామం. ఇది గుడిసెలతో మొదలయ్యి ఈరోజు ఈ గ్రామానికి డాబాలు, రోడ్లు, కార్లు. ఇవాళ మీరు వచ్చే రోడ్డు ఎవరు చేశారనేది ప్రజలకు తెలుసు, ప్రజల మనసులకు తెలుసు. మేము ఎవరి మీద మాకు వ్యక్తిగతంగా కక్షలు లేవు. మేము కోరుకున్నది ఏంటంటే మాకు అభివృద్ధి కావాలా. అభివృద్ధి చేసిన వ్యక్తి మాకు ఏదైనా కష్టం ఉందంటే తన సొంతంగా ఎంతో కొంత సహకరించి మాకు సపోర్ట్ చేసింది కాంపాటి రవి గారే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది లేదు దాని గురించి మేము చర్చించదలుచుకోలేదు. మా ఊరికి మా వ్యక్తిగతంగా మేము కోరుకునే వ్యక్తి ఎవరై అంటే మా కాంపాటి రవి గారే కావాలా. ఏ క్షణం ఏ టైంలో మేము అడిగినా పోయి అన్న మాకు ఇది ఉంది బాబు, ఇంత అయితే ఇది నా వల్ల కాదు, నేను ఇంత సహకరిస్తానని ముందుకొచ్చి సహకరిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు అయితే ఏది కూడా మేము అడిగింది కాదు అనలేదు, చేయలేదనేది మాట రాలేదు.
ఎంతో కొంత మాకు సహకరిస్తున్నారు. ఆ సహకారానికి మేము కూడా ఆయన కృతజ్ఞతగా రుణపడ్డాము. ఆ రుణాన్ని మేము ఈ విధంగా మేము చేయించుకునేది మాకు అవకాశం వచ్చింది, మేము తీర్చుకుంటాం. ఇప్పుడు ఇవాళ 24 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 24 నెలల్లో జరిగినది ఏంటి? ఇల్లు సరే, ఇల్లు ఇవ్వడం అనేది అది ముఖ్యమంత్రి గారు ఎవరెవరికి ఇచ్చారు, ఇది మా ఒక్క ఊరికైతే రాలేదు, మా ఒక్క ఊరి గ్రామ పెద్దలతో జరగలేదు. మరి జిల్లా మొత్తం వచ్చినాయి, రాష్ట్రం మొత్తం వచ్చినాయి ఇంధనం మిల్లులు. ఈ ఇంధనం మిల్లులు కూడా ఒక్కసారి ఈ అధికారులకు మనసాక్షి అంటూ ఉంటే వాళ్ళు ఒకసారి వచ్చి వెరిఫికేషన్ చేయండి. ఈ ఊళ్ళో ఉన్న ఏ పేదింటోడికి రాలేదు, బయట ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఇంధనం మిల్లులు వచ్చాయి, కాస్త కొన్నిటి కాగితాలు కూడా లేవు. మరి అటువంటి వాళ్ళకి వెరిఫికేషన్ లేకుండా అధికారులు ఎట్లు ఇచ్చారు? ఇంధనం మిల్లు ఇచ్చిన మోడల్ ఏంటి, ఇక్కడ కడుతున్న కటకాలు ఏంటి? దీని మీద అధికారులు స్పందించారు. దీన్ని ఏమన్నా అంటే అధికారం మాది. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేమున్నంతసేపు మాదే, మమ్మల్ని కాదని చేస్తే మీ సంగతి తేలుతాం. దేని తెలుస్తారండి? మమ్మల్ని చంపేస్తారా? మేమేమన్నా వేరే పొరుగు రాష్ట్రంలో ఉన్నామా, లేదా పొరుగు దేశంలో ఉన్నామా, లేదు ఈ రాష్ట్రంలోనే ఉన్నామా? వేరే అయితే కాదుగా, మాకు ఇక్కడే ఉన్నాయిగా, మా ఇల్లులు ఇక్కడే ఉన్నాయి, మా కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఊరు మొదలుపెట్టినప్పుడు ఇక్కడ బురద, అటువంటి మట్టి రోడ్లోంచి ఇవాళ మాకు ఒక గ్రామానికి రోల్ మోడల్గా మారినటువంటి ఈ గ్రామము ఇవాళ మీరు చూసుకుంటే ఎంట్రెన్స్లో ఆర్చి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే లోపల మీకు చెత్త, కోతుల బెడద, కుక్కల బెడద. ఎవరైనా ఒక అమ్మాయి చిన్నపిల్లలు వస్తే ఎవరు కుక్క గడిచి చంపుతుందో మాకు తెలియదు, కోతులు గడిచి చంపుతుందో కూడా మాకు తెలియదు. 24 నెలల్లో కనీసం ఈ చిన్నపాటి సమస్య కూడా తీర్చలేకపోయారు. రేపు పెద్ద సమస్యలు తీరుస్తానంటున్నారు. మాకు నమ్మకం లేదు, మాకైతే నమ్మకం లేదు సార్. మాకు ఉన్నది ఓపెన్గా చెప్తున్నాం మేము. ఇక జరగబోయేది మాకు 100% మాకు ఇచ్చిన నమ్మకం ఏందా అంటే, మేము అడిగినా మాకు సహకరించి చేసేవాళ్ళు, మాతో ఉన్నవాళ్ళు, మేము కాంపాటి రవి గారిని మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. మాకు పార్టీలతో సంబంధం లేదు, మా గ్రామానికి మాకు కావాల్సిన వ్యక్తి కాంపాటి రవి గారు. ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇంతకుముందు ఉన్న చాలా సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ చాలా తీర్చాడు, బోరు సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ చాలా తీర్చాడు. ఇప్పుడు గత 2 సంవత్సరాలలో చాలా సమస్యలు ఉన్నాయి. తీర్చమని అడిగితే బెదిరింపులు, చికాకులు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, చాలా చికాకు చేస్తున్నాడు. ఇక్కడ రామాలయం గుడి కట్టాలంటే చాలా చికాకు చేశాడు. రామాలయం గుడి కట్టాలని అడుగుతానికి పోతే చాలా మామూలు ఇబ్బంది పెట్టాడు. బాగా ఎంతో చికాకు చేసి, ఎంతో ఇబ్బంది పెట్టి, అంతా చికాకు మొత్తం చేసి దాన్ని చాలా సంరక్షించి అడిగితే చాలా చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నువ్వు అడి బెదిరింపులు చేయటం, నీకు అది రాదంటాం, ఇది రాదంటాం, ఓట్లు లేకపోతే నిన్ను చూస్తా అంటాం, చాలా చికాకులు చేస్తున్నాడు. దీని సమస్యల గురించే మా వాళ్ళందరూ ఇక్కడ జనం అంతా భయపడుతున్నారు. ఈ భయం అనేది పోవాలంటే మీరు కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఏదో సమస్య అనేది ఎట్లా వచ్చింది, ఏ పార్టీ వాళ్ళు వచ్చింది, మీ పార్టీ వాళ్ళు వచ్చింది, మా పార్టీ వాళ్ళు ఏదో చూసుకొని చేయాలని కోరుకుంటున్నాం. ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంపాటి రవి గారు చాలా సమస్యలు తీర్చాడు, చాలా ఉన్నాడు, అండగా ఉన్నాడు. డబల్ బెడ్రూమ్ కానీ, ఊళ్ళో కానీ చిన్నపాటి సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు సాయం చేశాడు. ప్రతి ఒక్కరికి చనిపోయిందని తెలిస్తే చాలు 1 నిమిషంలో వచ్చి ఆయన సాయం చేశాడు. చాలా సమస్యలు తీర్చాడు. చాలా సమస్యలు ఏమన్నాయి అంటే సార్, ఇప్పుడు కాంపాటి రవి గారు ఇదివరకు లలిత గారు ముఖ్యమే ఇది అయితే అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు రవి గారికి వచ్చింది. ఏది దీనికి టీఆర్ఎస్ తరఫున వచ్చినాక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఆ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు వచ్చిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టించినాక ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఎవరికి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కడ పట్ట ఇప్పించుండు. ఒక్కడ పట్ట అట్ట వచ్చింది. రవి గారు 5 సంవత్సరాలు చేసినా కానీ ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్. ఒక్కడు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కడికి పట్ట అట్ట వచ్చింది. అది మేము అడిగేది. పట్టాలు ఇవ్వలేదు. కరెంటు పోయింది అంటే 6 నుంచి ₹1,00,000 పెట్టి లైట్లు వేయించిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవాలంటే మాకు డబ్బులు లేవు, ఫండ్స్ రాలేదు అని సెక్రటరీ కూడా అని అన్నారు. ఎవరైనా చచ్చిపోయినా కానీ ఫోన్ చేస్తే ఊరికి వచ్చి సాయం చేసేది రవి గారు. అందుకని బీఆర్ఎస్ వెళ్తుందని నమ్మకం మాకు ఉంది. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బాపు కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా బాపు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోయిన ఈ 2 సంవత్సరాలు కాకుండా పోయిన 10 సంవత్సరాల్లో దేశాన్ని చాలా అభివృద్ధి చేశాడు. మాకు చాలా వచ్చేసి కేసీఆర్ కాలనీలు ఇవన్నీ మాకు చాలా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి రవ్వన్న చేసింది ఏంటంటే రోడ్లు, సీసీ రోడ్లు, అన్ని రోడ్లు, పేదోళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కనుక్కొని మరి వాళ్ళకి సాయం చేసే గుణం ఉన్నాయన. ఆయన ఈసారి కూడా రవ్వన్న గారు ఖచ్చితంగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదండి.
రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంతవరకు ఏమీ జరగలే. ఆడపిల్ల కళ్యాణ పథకం అన్నారు, తులం బంగారం అన్నారు, అవి కూడా ఏమీ రాలే. ఇంతవరకు ఏదన్నా జరిగిందా అంటే ఏది జరగలే. కాబట్టి ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మాకు వచ్చేసి మా కేసీఆర్ సార్ మళ్ళా రావాలి, జనాలకి చాలా అభివృద్ధి జరిగిద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకొని మన ఉదయనగర్ కాలనీ వాళ్ళు కూడా, పువ్వాడ ఉదయనగర్ కాలనీ వాళ్ళు కూడా అందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఓటేయాలి. మన రవణ బ్యాట్ గుర్తుకు ఓటేయండి. దయచేసి 2 చేతులు అయితే దండం పెట్టి అడుగుతున్నా. జై కేసీఆర్, జై రవణ. అయితే ప్రధానంగా అయితే ఇక్కడ అనేక సమస్యలు చెప్తారు. గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎటువంటి సమస్యలు తీర్చడని చెప్తారు. ప్రధానంగా ఇక్కడ రోడ్ నుంచి వచ్చే క్రమంలో మాత్రం ఎవరు ఎలా వస్తుందో తెలియదు. ఇక్కడ కోతుల బెడద కానివ్వండి, ఇంకా అనేక డ్రైనేజ్ సమస్యలు కానీ ఉన్నాయని చెప్పి ఇక్కడ పోడ నది మన గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనికి స్పందించారు. అదేవిధంగా ఇక్కడ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్కి మేము పట్టం కడతామని కూడా గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.